మంచిర్యాలలో పర్యటించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరులోని ఈద్గాలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామిని పూలమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు కమిటీ సభ్యులు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ విషెస్ చెప్పారు. చిన్నప్పటి నుంచి తమ ఇంట్లో ముస్లిం సంప్రదాయం ఉంటుందన్నారు వివేక్. మా నాన్నతో పాటు మేం కూడా షెర్వానీ ధరిస్తామన్నారు. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్. త్వరలో ఖబ్రిస్తాన్ కోసం భూములు సేకరిస్తామన్నారు. బక్రీద్ సమయంలో ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈదుల్ అదా ఈ పండుగ అందరు ముస్లిం సోదరులు ఏదైతే ఇంతకుముందు మన దగ్గర గంగా జమున తహసీబ్ ఉండెనో హిందువులు ముస్లిమ్స్ అందరూ కలుసుకొని ఈ పండుగ మన తెలంగాణ వ్యాప్తంగా చేసుకుంటారు. ఈరోజు మా చెన్నూరులో మా ముస్లిం సోదరులకు అందరికీ నేను భరోసా ఇప్పించినాను. మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి మీ సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ కూడా తీర్చడానికి మీరు ఇన్ని సంవత్సరాలు మా నాన్నగారు వెంకటస్వామి గారిని మీరు ప్రేమగా చూసుకున్నారు. మా అన్నగారు వినోద్ గారిని, నన్ను, మా కుమారుణ్ణి, వంశీని అందరినీ కూడా ఒక కుటుంబం లెక్క మా ముస్లిం సోదరులందరూ కూడా మా కుటుంబాన్ని చూసుకోవడం జరిగింది. నేను వాళ్ళందరికీ భరోసా ఇచ్చినాను. చెన్నూరులో ఒక మంచి కమ్యూనిటీ హాలు, మందమరిలో ఒక మంచి కమ్యూనిటీ హాలు కడుతూ ఈ 3 చోట్ల కూడా చెన్నూరులో, మందమరిలో, రామకృష్ణపురంలో 3 చోట్ల కూడా వాళ్ళ డిమాండ్ ఉన్నది. ఒక ఖబ్రస్థాన్ మంచిది కట్టాలని చెప్పి దాని గురించి కూడా ఇక్కడ చెన్నూరులో ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆర్కేపీలో ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చినాను. అక్కడ 30 లక్షల రూపాయలు డిఎంఎఫ్టీలో కూడా ఆర్కేపీలో ఇవ్వడం జరిగింది. మందమరిలో 50 లక్షల కమ్యూనిటీ హాలు, 30 లక్షల కంపౌండ్ వాల్ ఖబ్రస్థాన్కి. అంటే వీళ్ళకు అన్ని చోట్ల కూడా ఖబ్రస్థాన్ చోటు తక్కువైపోయింది. ఖబ్రస్థాన్ చోటు పెట్టాలని చెప్పి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ వాళ్ళకి